రాజమండ్రి ప్రాంతంలో కలకలం రేపిన పెద్దపులి గుర్తుంది కదా. ఇప్పుడు ఆ పెద్దపులిని అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. నేషనల్ ఫారెస్ట్లో పెద్దపులిని విడిచిపెట్టారు అధికారులు. వారం పాటు ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ప్రజలను వణికించింది ఆ పెద్దపులి. తూర్పుగోదావరి జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు చిక్కింది. ఆ తర్వాత విశాఖలోని యానిమల్ రెస్క్యూ సెంటర్కు తరలించారు. వైద్య అధికారుల పర్యవేక్షణలో 6 రోజులుంది పెద్దపులి. పెద్దపులి ఆరోగ్యంగా ఉండడంతో పాపికొండల నేషనల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. పెద్ద పులిని అడవిలో వదులుతున్న దృశ్యాలు ఇవి. పెద్ద పులి గతంలో జనావాసాల్లో తిరుగుతూ హడావుడి చేసిన దృశ్యాలు అవి. జనాలు బెంబేలెత్తించాయి. అంతేకాదు కొన్ని పశువులపై కూడా దాడి చేసిన సందర్భం. ఇటు తెలంగాణలో కూడా ఇలాగే ఒక పులి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే కొద్ది రోజుల క్రితం. అయితే దానికంటే ముందే గోదావరి జిల్లాలో ఒక పెద్ద పులి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనాలు బెంబేలెత్తించింది. అయితే ఆ పులిని బంధించి సక్సెస్ఫుల్గా దాన్ని హెల్త్ చెకప్స్ కూడా చేశారు. ఇప్పుడు దాని ఆరోగ్యం కూడా బాగానే ఉందని తెలియడంతో పాపికొండల రిజర్వ్ ఫారెస్ట్లోకి వదిలేశారు. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. యానిమల్ ట్రాన్స్పోర్ట్ రెస్క్యూ వెహికల్ అది. ఒక్కసారి దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. పులి అడవిలోకి వదలగానే ఎంత స్వేచ్ఛగా పరిగెత్తుకుంటూ వెళ్తుందో ఆ దృశ్యాలు చూడొచ్చు. డ్రోన్ షాట్స్ కూడా తీశారు. పులి వెళ్తుంటే, పులి కదలికల్ని, అడవిలోకి వెళ్తుంటే అవన్నీ కూడా చిత్రీకరించారు. ఒకసారి చూడొచ్చు. అవి ఆ బోను ఎత్తగానే పులి అమాంతం దూకి ఒకే ఉదుటిన ఇక పరిగెత్తుందంటే ఎక్కడ ఆగలేదు. కనీసం అటు ఇటు కూడా చూడకుండా పులి నేరుగా అటవీ ప్రాంతంలోకి పరిగెత్తుంది. దట్టమైన అడవిలోకి పరిగెత్తున్న దృశ్యాలు అవి. వైల్డ్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అది. ఆ వెహికల్లో అధికారులు విశాఖ జూ నుంచి పాపికొండల అడవులకు తీసుకొచ్చి అక్కడ వదిలిన దృశ్యాలు అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సో రాజమండ్రిలో కలకలం రేపిన పెద్ద పులిని అధికారులు పట్టుకొని విశాఖ జూకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ వైజాగ్ జూ అధికారులు పులిని కొద్ది రోజుల పాటు పర్యవేక్షించారు. కొద్ది రోజులుగా పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. గత 17 రోజులుగా వివిధ ప్రాంతాలు సంచరిస్తూ స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్ద పులిని అటవీశాఖ అధికారులు అప్పుడు పట్టుకున్నారు. సో ప్రజలు భయాందోళనకు గురి చేసిన పెద్ద పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ టైగర్ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మనం కొన్ని పాత విజువల్స్ అవి ఫైల్ షాట్ చూస్తున్నాం. ఆ రాజమండ్రి దగ్గర పొలాల్లో పులి పరిగెడుతుంటే ఆ దృశ్యాలు స్థానికుల్ని నిజంగా హడలెత్తించాయి. ఒక వారం పాటు స్థానికులంతా కూడా వణికిపోయారు. తర్వాత రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా సుమారు 4 గంటల పాటు శ్రమించిన అటవీ సిబ్బంది పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. పులిని సురక్షితంగా బంధించారు. ఆ క్రమంలో పట్టుబడ్డ పెద్ద పులిని విశాఖ జూ యానిమల్ రెస్క్యూ సెంటర్లో సురక్షితంగా ఉంచారు. మత్తుమందు ప్రభావం తగ్గాక పులి ఆరోగ్యంగా ఉందని. అయితే బోనులో ఉండడంతో కొంత పులి వైల్డ్గా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర అడవి నుంచి వచ్చిన ఈ పులికి తగిన వాతావరణం కల్పిస్తూ 45 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్టు తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్నాక అధికారులు దీన్ని తిరిగి అడవిలోకి వదిలిపెట్టే అవకాశం ఉందన్నట్టు అప్పట్లో చెప్పారు. కానీ 45 రోజులు కూడా కాలేదు. అంతలోనే పులిని పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉందని భావించిన అధికారులు అయితే పులిని ఇక పాపికొండల ఫారెస్ట్ రిజర్వ్లోకి వదిలినట్టుగా అర్థమవుతుంది. ఈ పులి గతంలో రాజమహేంద్రవరం హైవే పైన వచ్చింది. హైవే పైన ప్రజల్ని కూడా భయపెట్టించింది. అక్కడ స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యం మనకు తెలిసిందే. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు వెళ్ళింది. అలాగే ఆ పొలాల్లో తిరిగింది. నేషనల్ హైవేపై సంచరించింది. మరోవైపు పెద్ద పులి టెన్షన్తో చాలామంది బిక్కుమంటూ గడిపిన పరిస్థితి మనం చూసాం. తూర్పుగోదావరి జిల్లా వాసులంతా కూడా వణికించిన పరిస్థితి. ఆ వీడియోలు కూడా చాలా వరకు వైరల్ అయ్యాయి. అప్పుడు పూణే నుంచి ఎక్స్పర్ట్స్ని రాజమహేంద్రవరం పిలిపించారు. ఇక విశాఖ విజయవాడ నేషనల్ హైవే పక్కన ఆ పులి ఉందన్న నేపథ్యంలో అప్పుడంతా కూడా కొబ్బరి తోటల్లో కాపు కాశారు. తర్వాత మనకు ఆ పొలాల్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్న పులి కంటబడింది. చాలామంది దాన్ని తరిమారు కూడా. అలా మొత్తం మీద పులిని కనిపెట్టగలిగారు. పులి జాడను కనిపెట్టిన తర్వాత దాన్ని ఏలూరు జిల్లా కోయలగూడెం ప్రాంతంలో కనిపించింది. అప్పుడు తర్వాత గోదావరిని దాటి సీతానగరం వైపు వచ్చింది. ఇవన్నీ కూడా మనం అక్కడ చాలా ఆవుల్ని, అంటే మూగజీవాలను కూడా దాడి చేసి చంపింది. ఆవుల్ని, దూడలపై దాడి చేసి చంపింది. దాని పాదముద్రల ఆధారంగా దాన్ని కనుగొన్నారు. సో ఆధారంగా
మొత్తం మీద మత్తుమందిచ్చి పట్టుకున్న తర్వాత పులి బాగానే ఉంది కాబట్టి ఇక అది బంధిస్తే దాని వైల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా క్రూరంగా వ్యవహరించే ఆ తత్వం ఉన్నటువంటి పులి పూర్తిగా డల్గా మారిపోయింది. ఎందుకంటే పులి చూడ్డానికి వైల్డ్గా ఉన్నా దానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే లేదా తిండి కూడా సరిగా అంటే ఇక్కడ అధికారులు పెడతారు, బట్ బయట లక్షణాలు చెప్తున్నాను. అడవిలో కనుక అది వేటకు సంబంధించి తిండి కూడా ఒకవేళ కొద్ది రోజుల పాటు తిండి దొరకకపోతే కనుక పులులు కూడా క్షీణించిపోతాయి. వాటి సాధారణంగా ఉన్నటువంటి శక్తి హీనమైపోతుంది. సో అది వేరే అంశం. కానీ పులిని పట్టుకొని బంధించిన తర్వాత దాని సాధారణ లక్ష్యమైనటువంటి ఆ వైల్డ్ క్యారెక్టర్ని అది ఎక్కడా కోల్పోదు. చివరికంటా కూడా పులి ఆ స్థాయిలోనే గర్జిస్తూ గాండ్రిస్తూ పోరాడే లక్షణం అది. సో రకంగా పులిని బంధించిన తర్వాత ఇక లాభం లేదనుకున్న అధికారులు దాన్ని న్యాచురల్గా అడవి ప్రాంతంలోకి వదలాలని నిర్ణయించారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ పులిని ఏ రకంగా ఫారెస్ట్ అధికారులు వదులుతున్నారు. బంధించిన బోన్ నుంచి వైల్డ్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా తీసుకొచ్చారు. తర్వాత అక్కడి నుంచి ఆటోమేటిక్గా దాన్ని వదిలారు. చూడండి, అది వదలగానే ఒక తాడు సహాయంతో దాన్ని బోను మూత తీసి దాన్ని పైకి వదిలారు. ఇంకా అటు నుంచి అది నేరుగా కనీసం ఎటువైపు చూడలేదు, ఒక్కసారిగా లంఘించి పరిగెత్తింది ముందుకు. అలాగే అటు నుంచి నేరుగా అడవిలోకి వెళ్తుంటే డ్రోన్ షాట్స్ కూడా తీశారు. ఇది వైల్డ్ ఎనిమల్. సో వైల్డ్ టైగర్స్ అలాగే ఉంటాయి. వైల్డ్ టైగర్స్ సంబంధించినటువంటి అవగాహన ఉన్న ఎక్స్పర్ట్స్ని పిలిపించినప్పుడు వాటిని ఎలా ఉంచాలి, ఎలా ఈ క్యూరేటర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా దాన్ని పరిశీలించారు. ఒక వారం 10 రోజుల తర్వాత దీన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక యాక్చువల్గా 45 డేస్ పెడతామని ఆలోచించారు. కానీ ఎక్కువ రోజులు ఉంచితే కూడా అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి దాని ఆరోగ్యానికి సో దాన్ని వదిలేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పులి స్వేచ్ఛగా పాపికొండల అడవులోకి వెళ్ళింది. మరి సో ఆ అటవీ ప్రాంతంలో ఇక పులి స్వేచ్ఛగా విహరించే అవకాశం ఉంది. ఇక మళ్ళీ అది జనావాసంలోకి వస్తుందా లేదా అనే అంశంపై అనేక రకాల సందేహాలు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి దాన్ని చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో వదలడంతో ఇక జనావాసంలోకి రావడం కుదరదు, రాదు అనే ఉద్దేశంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ జనాలు మాత్రం కాస్త అప్రమత్తంగానే గడపాల్సిన పరిస్థితి కొద్ది రోజుల వరకు అక్కడ ఉండింది. బట్ అధికారులు మాత్రం దాన్ని బంధించి మళ్ళీ తిరిగి అడవిలోకి వదిలిపెట్టిన పరిస్థితి. సో ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో ఇక అది క్రూరమృగం స్వేచ్ఛగా సంచరిస్తుంది. ఎప్పటికైనా క్రూరమృగాల్ని బంధిస్తే కనుక ఖచ్చితంగా అవి ఎక్కువ రోజులు ఆ బంధించిన దాంట్లో ఉండలేవు కాబట్టి వాటి ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే విశాఖ జూ అధికారులు ప్రస్తుతం దానికి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించినట్టుగానే మనకు అర్థమవుతుంది. సో కొద్ది రోజుల పాటు గోదావరి జిల్లాల ప్రజలను గడగడ వణికించిన పెద్ద పులి ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛగా మారిపోయింది. ఇది మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిందని చెప్తున్నారు. మరి ఇక్కడ సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజుల క్రితం వచ్చిన పులి అది ఇంకా దానికి సంబంధించినటువంటి జాడలు కనుగొనలేని పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా సిద్దిపేట జిల్లాలోని కొన్ని మండలాల్లో, ప్రధానంగా పాత వరంగల్ జిల్లా అయినటువంటి చేర్యాల, మద్దూరు, దుల్మిట్ట, తర్వాత సిద్దిపేట జిల్లా అయినటువంటి నంగునూరు మండలాల్లో, దాని తర్వాత కోహెడ మండలాల్లో అది సంచరించింది. చాలా ప్రాంతాల్లో అక్కడ ఆవులను చంపింది, దూడలను చంపుతుంది. దానికోసం సీసీ కెమెరాలు పెట్టారు. మళ్ళీ ఆ చంపిన కళేబరాల కోసం మళ్ళీ మరుసటి రోజు కూడా వచ్చింది. అవన్నీ కూడా సీసీ కెమెరాలు క్యాప్చర్ అయ్యాయి. అటువైపు నుంచి మానేరు వైపు వెళ్ళిందని చెప్పారు. మరి అది ఎటువైపు వెళ్ళింది ఇంకా దాని జాడలైతే తెలియలేదు. సో మొత్తం మీద ఆ పులి జాడలైతే ఇంకా కనిపెట్టని పరిస్థితి. ఇక్కడ గోదావరి జిల్లాలో, ఏపీలో మాత్రం పులిని బంధించి మళ్ళీ దాని ఆరోగ్యంగా తయారైన తర్వాత మాత్రం పాపికొండల అడవుల్లో వదిలిపెట్టిన పరిస్థితి. సో ఈ పులులు వాస్తవంగా జనావాసంలోకి ఎందుకు వస్తాయని దానికి కూడా ఫారెస్ట్ అధికారులు వాటికి ఆహారం దొరక్క లేదా నీళ్ళు దొరక్క కొన్ని సందర్భాల్లో పులుల సంచారం కొంత భిన్నంగా ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఏదేమైనా కొన్ని పులులు ఈ రకమైనటువంటి ధోరణి కనబరుస్తాయి. బట్ చాలా వరకు ఒక్కసారి జనావాసాల్లోకి వచ్చిన తర్వాత వాటి తిరిగి అడవిలోకి వెళ్ళే క్రమంలో దారి తప్పి పులులు ఇలా సంచరిస్తూ వాటికి దొరికిందల్లా పశువులు లేదా మూగ జీవాలు దొరికితే కనుక వాటిపై దాడి చేసుకుంటూ వెళ్తున్న క్రమం మనం చూసాం. వాటి చాలా అరుదుగా వస్తాయి పులులు జనావాసాల్లోకి. వీటినైతే ఫారెస్ట్ అధికారులు మాత్రం ప్రస్తుతం బంధించి అడవిలోకి తిరిగి వదిలేస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా
ప్రస్తుతానికైతే అక్కడి ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లే చెప్పాలి. అక్కడ ఉంటుంది